చెక్కుకో, నిన్నెవ్వరు అడగరు. అరుణ్ జ్యోతి నువ్వు పడిపోతున్నావు, నీకెవ్వడు చెప్పడు. చాటుకు నవ్వుకుంటారు అందరు. ఎవరు చెప్పరు, వినేవాడైతే చెప్తారు. అవునా? నువ్వు తప్పు చేస్తున్నావు, అహంకారంలో నువ్వు కాస్త చూసుకో. ఓకే, ఎవరికి వాళ్ళనే ఈ శిల్పాన్ని చెప్పుకోవాలి. అర్థమైందండి? ఒకనొక యోగీశ్వరుని అలెగ్జాండర్ వచ్చి అడుగుతాడు, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని. అయితే ఆయన రమ్మంటే ఈయన ఓడు, ఆయనే రమ్మను. ఇన్ని దేశాలు తెలిసిన అజయుడిని నేను నన్ను రమ్మంటాడా? సరే వెళ్తా అని వెళ్తాడు. ఏంటి, నేను ఒక మహారాజుని, విజేతని, నన్ను నువ్వు రమ్మంటావా? నువ్వు విజేతమైతే ఏంటి, ఏదైతే నాకేంటి నాయన. ఇంత కూల్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత శాంతంగా ఎట్లా ఉన్నావు? ఏం చేస్తావు నువ్వు? నేనేం చేయలేదు, నేను అన్ని పోగొట్టుకున్నాను అంటాడు. నేను ఇది సంపాదించుకున్నానని నేను విర్రవీగుతా ఉంటే నువ్వేమో పోగొట్టుకున్నావు అంటున్నావేంటి? ఏం పోగొట్టుకున్నావు? నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను, నా సాధాన్ని పోగొట్టుకున్నాను, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను ఆయన చెప్తాడు. అప్పుడు ఆయనకి కళ్ళు తెచ్చుకుంటాయి. పోగొట్టుకోవాల్సిన ఇంకా ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను వాటి రోజున అంతమంది అన్ని దేశాల మీద దండయాత్ర చేసినంత తీసుకుంటున్నా అని ఆయన ఏం చేస్తాడు? చనిపోయే ముందర రెండు చేతులు రిక్తావస్థలు ఇలా బయటపెట్టి నన్ను సమాధి చేయండి అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళామో అని చెప్పడానికి రిక్తావస్థలు, అది గుర్తు పెట్టుకోవాలి. సాయం చెప్తారు తెలుసా? ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 10 సార్లుగా చదువుకోండి. 10 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శ్లోకం మీరు ఏం విన్నారో అంతా రాసుకోండి. రోజు అది చదువుకుంటే మన కాళ్ళు భూమి మీద ఉంటాయి, అహంకారం అనేది నశిస్తుంది, వినయం అనేది వస్తుంది. చెక్కుకో, నిన్నెవ్వరు అడగరు. అరుణ్ జ్యోతి నువ్వు పడిపోతున్నావు, నీకెవ్వడు చెప్పడు. చాటుకు నవ్వుకుంటారు అందరు. ఎవరు చెప్పరు, వినేవాడైతే చెప్తారు. అవునా? నువ్వు తప్పు చేస్తున్నావు, అహంకారంలో నువ్వు కాస్త చూసుకో. ఓకే, ఎవరికి వాళ్ళనే ఈ శిల్పాన్ని చెప్పుకోవాలి. అర్థమైందండి? ఒకనొక యోగీశ్వరుని అలెగ్జాండర్ వచ్చి అడుగుతాడు, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని. అయితే ఆయన రమ్మంటే ఈయన ఓడు, ఆయనే రమ్మను. ఇన్ని దేశాలు తెలిసిన అజయుడిని నేను నన్ను రమ్మంటాడా? సరే వెళ్తా అని వెళ్తాడు. ఏంటి, నేను ఒక మహారాజుని, విజేతని, నన్ను నువ్వు రమ్మంటావా? నువ్వు విజేతమైతే ఏంటి, ఏదైతే నాకేంటి నాయన. ఇంత కూల్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత శాంతంగా ఎట్లా ఉన్నావు? ఏం చేస్తావు నువ్వు? నేనేం చేయలేదు, నేను అన్ని పోగొట్టుకున్నాను అంటాడు. నేను ఇది సంపాదించుకున్నానని నేను విర్రవీగుతా ఉంటే నువ్వేమో పోగొట్టుకున్నావు అంటున్నావేంటి? ఏం పోగొట్టుకున్నావు? నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను, నా సాధాన్ని పోగొట్టుకున్నాను, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను ఆయన చెప్తాడు. అప్పుడు ఆయనకి కళ్ళు తెచ్చుకుంటాయి. పోగొట్టుకోవాల్సిన ఇంకా ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను వాటి రోజున అంతమంది అన్ని దేశాల మీద దండయాత్ర చేసినంత తీసుకుంటున్నా అని ఆయన ఏం చేస్తాడు? చనిపోయే ముందర రెండు చేతులు రిక్తావస్థలు ఇలా బయటపెట్టి నన్ను సమాధి చేయండి అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళామో అని చెప్పడానికి రిక్తావస్థలు, అది గుర్తు పెట్టుకోవాలి. సాయం చెప్తారు తెలుసా? ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 10 సార్లుగా చదువుకోండి. 10 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శ్లోకం మీరు ఏం విన్నారో అంతా రాసుకోండి. రోజు అది చదువుకుంటే మన కాళ్ళు భూమి మీద ఉంటాయి, అహంకారం అనేది నశిస్తుంది, వినయం అనేది వస్తుంది.